రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రేపు చంద్రబాబు పవన్ భేటీ కానున్నారు. ప్రధానంగా సీట్ల పంపకాలపైనే చర్చించనున్నారు. ఇప్పటికే టీడీపీ అధినాయకత్వం ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే దానిపై ఒక అంచనాకొచ్చారు. ఈ నేపథ్యంలో సీట్ల పంపకాల చర్చపై ఆసక్తిని పెంచుతోంది. ఇక రేపు హైదరాబాద్కి చంద్రబాబు పర్యటించనున్నారు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గుంటూరు నుండి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, రేపు చంద్రబాబు పవన్ భేటీ కానున్నారు. ప్రధానంగా సీట్ల పంపకాలపైనే చర్చించిన అన్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రధానమైనటువంటి హాట్ టాపిక్ మొత్తం కూడా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు పార్టీల మధ్య పొత్తుకు సంబంధించి ఎవరు ఎన్ని సీట్ల మీద పోటీ చేస్తారనే విషయం పైన ప్రతి చోట చర్చిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పలు దఫాలు చర్చించిన తర్వాత ఇప్పటికి అధికారికంగా సీట్లు అయితే ప్రకటన చేయలేదు. కానీ రేపు హైదరాబాద్ లోనే ఇరువురు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇరువురు కలిసి ప్రత్యేకంగా భేటీ అవుతారన్నట్టు కూడా ఒక సమాచారం ఉండడం జరిగింది. ఒక విధంగా చూసినట్లయితే కనుక ప్రధానంగా రేపు సీట్లకు సంబంధించి ఎవరు ఎన్ని సీట్లు పోటీ చేస్తారనే విషయం ఫైనల్. అదే విధంగా మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి కూడా దరిదాపుగా ఫైనల్ అయిన తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో ఇద్దరు కలిసి సీట్ల ప్రకటనకు సంబంధించి ఒకరోజు, అలానే మేనిఫెస్టో ప్రకటనకు సంబంధించి కూడా ఒకరోజు విడుదల చేస్తారన్నట్టు కూడా సమాచారం ఉండటం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ప్రధానంగా కొన్నిసార్లు ఎక్కడైతే గనక డబుల్ సీట్లు అంటే ఒకే నియోజకవర్గానికి సంబంధించి ఇరువురు అభ్యర్థుల మీద ఎక్కడైతే గనక ఫోకస్ ఉంటుందో, తెలుగుదేశం జనసేన పార్టీ ఫోకస్ ఉంటుందో వాటిలో సున్నితమైనటువంటి విషయాలను ఎలా లీడ్ చేయాలి, సున్నితమైన విషయాలలో ఎలా వాటిని తీసుకోవాలి అనే విషయం పైన కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే మండపేటకు సంబంధించినటువంటి సీటు ప్రకటన తర్వాత జనసేన పార్టీ కూడా 2 సీట్లు ప్రకటన చేయటము, 2 అంటే కనుక ఇటు రాజోలు, రాజానగరం 2 సీట్లు ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ 2 సీట్లపై కూడా చాలా ఉత్కంఠ కూడా కొనసాగడం జరిగింది. అయితే ఈసారి ఆ విధంగా మీరు 2 మేము 2 కాకుండా ఉమ్మడిగా కలిసి మొదటి విడత జాబితాను విడుదల చేయడానికి కావాల్సిన విషయాలపైన కూడా చర్చించడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక వీరితో పాటు రానున్న రోజుల్లో మేనిఫెస్టో విడుదల చేసి ఉమ్మడి బహిరంగ సభలకు కూడా సిద్ధమయ్యే అవకాశం కూడా కనపడుతుంది.